అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతముడు మనిషి ఏం చేశాడు? Man thought that he can fit him in the temples made up of stones. మనిషి అనుకున్నాడు ఆ గొప్ప దేవుణ్ణి తీసుకొచ్చి ఒక దేవాలయంలో బంధిద్దాం అనుకున్నాడు. మనిషి ఏమనుకున్నాడు? ఆ గొప్ప దేవుణ్ణి తీసుకొచ్చి ఎందులో బంధిద్దాం అనుకున్నాడు? ఒక దేవాలయంలో బంధిద్దాం అనుకున్నాడు. ఈరోజు మనుషులందరూ కూడా ప్రియులారా, అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు, అక్కడికి వెళ్ళండి అక్కడ దేవుడున్నాడు, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి దేవుడున్నాడు, ఇక్కడికి 7 వారాలు వెళ్ళండి అక్కడ దేవుడున్నాడు, ఇక్కడికి 8 వారాలు వెళ్ళండి ఇక్కడ దేవుడున్నాడని మనుషులు ఏమనుకున్నారు తెలుసా? దేవుణ్ణి తీసుకొచ్చి ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక స్థితికి పరిమితం చేయడానికి ప్రయత్నం చేశారు మనుషులు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. తనకేదో కొదువుగా ఉన్నట్టు హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసించడు. ఇప్పుడు ఒక బలమైన విషయాన్ని స్థాపిస్తున్నాం, వినండి. దేవుడు ఆయన గొప్పతనం ఎవరి తరం కాదు గ్రహించడం ఎవరి తరం కాదు గనక ఆ దేవుణ్ణి ప్రియులారా ఎవరు ఏం చేయలేరు, ఒక చోట పరిమితి చేయలేరు. మ్యాన్ వాంట్స్ టు ఆల్వేస్ బి గ్రేట్. మనిషి ఎప్పుడు తాను చాలా గొప్పోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ విషయం ఏంటో తెలుసా? సృష్టించిన వాడికంటే గొప్పవాడిని అయిపోవాలని అనుకున్నాడు మానవుడు. సృష్టించిన వాడికంటే మనిషి ఏమనుకున్నాడు? నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడు. సృష్టించిన వాడికంటే నేను గొప్పవాడిని అయిపోవాలని అనుకున్నాడు. ప్రియులారా, దేవునిలా మేము మారిపోతామంట కదా అన్నాడు. ఎవరిలాగా? ఏదెను తోటలో మేము తింటే ఎవరిలా మారిపోతాము? వి విల్ బికమ్ లైక్ గాడ్. దేవుడు అన్నాడు, ఇదిగో నీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడలను గూర్చి తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తింటే మీరు దేవుళ్ళా అయిపోతారని దేవుడు తినొద్దన్నాడని తన మనసుతో తానే సర్ది చెప్పుకోగలిగాడు. తన మనసులో తానే ఏం చెప్పుకోగలిగాడు? సర్ది చెప్పుకోగలిగాడు. దేవుడు మొదటి మనిషి అయిన ఆదామును సృష్టించినప్పుడు, ఏదేను తోటలో ఈ మనిషిని దేవుడు నిర్మించినప్పుడు ప్రియులారా, ఈ తోటలో దేవుడు అన్నాడు, నేను నీకు అధికారం ఇచ్చాను కాబట్టి నువ్వు అధికారివి. నేను నీకు అధికారం ఇవ్వకపోతే నువ్వు ఎవరికి అధికారివి కాదు. నా అధికారమే, నేను ఇచ్చిన అధికారంతోనే నువ్వు ఈ భూమి అంతటిని ఏం చేయాలి? ఏలాలి అని చెప్పాడు. సో ఇప్పుడు అధికారం ఇచ్చి అధికారంతో భూమిని ఏలాలన్నప్పుడు ఏదేను తోటలో హవ్వ తనకు తాను సర్ది చెప్పుకోగలిగింది. ఏంటంటే, మాకు నచ్చింది ఎప్పుడైతే మేము చేస్తామో మేము దేవుని కంటే గొప్పోళ్ళం అయిపోతాం. మేము ఎవరికంటే గొప్పోళ్ళం? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, వివేచనించు తెలివైనది ఎవరో కాదు, నేనే. నాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు అని హవ్వ అనుకుంది. కాబట్టి ప్రియులారా, ఏమనుకుందంటే అంతలాంటి దేవుణ్ణి తాను ఏమనుకుందంటే, నేను ఆయన కంటే ఏమైపోతాను? వీధి బాబాలు, రోడ్డు బాబాలు, సందు బాబాలు, ప్రియులారా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము దేవుడి కంటే ఏమనుకుంటున్నారు? గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి దేవుడు మానవ మేధస్సుకు అందనివాడు. దేవుడు ఎవరి మేధస్సుకు అందనివాడు? మానవ మేధస్సుకు అందనివాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జగత్తును అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుడు ఆకాశమునకును భూమికిని ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనకేదో కొదువుగా ఉన్నట్లు మనుషులు చేసే ఆలయాలలో నివసించే దేవుడు ఆయన కాదు. How can you bring a great God and put him in walls made up of stones? అంత గొప్ప దేవుణ్ణి తీసుకొచ్చి గోడల్లో, తలుపుల్లో, లేకపోతే సందుల్లో, బొందుల్లో పెట్టి ఈయన ఇక్కడే ఉన్నాడు, ఈయన ఇక్కడికే పరిమితం అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సో ఇప్పుడు ఆయనని తీసుకొచ్చి అలా పెట్టాలనుకుంటున్నాం. ఇంకో చోట అనుకుంటాను, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 48వ వచనాన్ని చదివితే అక్కడే అంటాడు, ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. What kind of temple will you build me? నువ్వు నా కోసం ఎలాంటి మందిరాలు కడతారు?
ప్రియులారా నన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ప్రియులారా ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠ, నువ్వు నాకు ఎలాంటి మందిరం కడతావు? ప్రియులారా నేను నా విశ్రమ స్థలాన్ని నువ్వు ఎక్కడ తయారు చేయగలుగుతావు? ఇది ప్రశ్న. ఇదేంటిది ప్రశ్న? ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. అసలు నువ్వు నాకు ఒక విశ్రాంతి స్థలాన్ని తయారు చేయగలవా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు మరి ఆ దేవాలయంలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడంటే ఆయన ఉండాలనుకున్నాడు కాబట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఉండాలని అనుకున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు. కానీ ఉన్నాడు కాబట్టి అక్కడే ఉంటాడనడానికి ఆధారం లేదు. ఉంటానన్నాడు కాబట్టి అదే ఆయన స్థానం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పేరు సర్వాంతర్యామి. ఆయన పేరేంటి? హీ ఈస్ అన్ ఆమ్నిప్రెసెంట్ గాడ్. ఆమ్నిప్రెసెంట్, ప్రతి చోట కూడా ఉన్న దేవుడు, ఉండగలిగిన దేవుడు, అన్ని చోట్ల కూడా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయనను తీసుకువెళ్ళి దేనికి నువ్వు నేను పరిమితి చేయలేము. ఆమేన్. ద్వితీయోపదేశపు కాండం 10వ అధ్యాయం 14వ వచనం. ఆకాశము చూడుడి, ఆకాశము మహాకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అవన్నీ ఎవరివి? దేవుడివే. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. ఇప్పుడు మనం ఏమంటున్నాం? భూమి మీద ఒక చిన్న గుడారం కట్టి ఈ గుడారంలో తీసుకొచ్చి నేను పెడతానంటున్నాం. ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? ఆయనదే. ఇప్పుడు ఆయనను మనం తీసుకొచ్చి ఏమంటున్నాం? నిన్ను ఈ గుడారంలో పెడతాను, నువ్వు ఇక్కడ ఉండు అంటున్నాం. లార్డ్, ఐ విల్ కీప్ యూ ఇన్ దిస్ ప్లేస్, యూ స్టే ఇన్ దిస్ ప్లేస్. ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడు? నవ్వుతాడు. దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడు? నవ్వుతాడు. నువ్వేమంటున్నావు అంటే, ఇదిగో నేను నీకు గుడారం కట్టాను, నువ్వు ఇక్కడ ఉండు, యూ స్టే హియర్. నాకు కావాల్సినప్పుడల్లా నేను పూజించుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ కావాల్సినప్పుడల్లా వస్తాను, నేను పూజిస్తాను, మళ్ళీ నేను వెళ్ళిపోతుంటాను. నువ్వు మాత్రం ఎక్కడుండు, నువ్వు మాత్రం ఎక్కడ కథలకి ఇక్కడే ఉండు. ఒకసారి ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని గొప్పతనం, ఇప్పుడు అసలు మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్క క్షణమాగి ఆలోచన చేయండి. అసలు ఈరోజు మనం ఒక అన్యులుగా ఉన్న మనం, విగ్రహారాధికులమైన మనం, దేవుణ్ణి ఎరగని మనం ఎలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకునే అవకాశం మనకు వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచన చేయండి. దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఓహో, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో ఆకాశం నాదే, భూమి నాదే. కానీ ఇప్పుడు ప్రియులారా ఇక్కడ జ్ఞాని సొలొమోను మాట, ఆకాశమును మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయన ఏం చేయలేవు? ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని. హల్లెలూయా. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని. ఆయనకు మందిరమును కట్టించుటకు ఆయనను నేనేమాత్రపు వాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. కేవలం మందిరాలన్నీ దేనికోసం మందిరాలు? ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి కాదు, మనం ఆయన్ని పిలుచుకోవడానికి మన మధ్యలోకి. ఆమేన్. హల్లెలూయా. మందిరాల్లో దేవుడు లేడు. ఇప్పుడు మందిరాల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే అందులో ఆయన పట్టడు. అందులో ఆయన ఏమవ్వడు? పట్టడు. ఎందుకంటే తీసుకొచ్చి ఆయన మందిరంలో పెట్టే అంత పరిస్థితి నీకు నాకు ఉండదు. ఆమేన్. ఒకసారి ఆలోచన చేయండి. ఆకాశం నాదే, భూమి నాదే. ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, ఆకాశం ఆయనదేనంట, భూమి ఆయనదే. ఇప్పుడు నేనెవరిని ఆయనకు మందిరం కట్టించడానికి? ఒకవేళ నేను మందిరం కట్టిస్తే ఆయన తీసుకొచ్చి ఎందులో పెట్టగలను? ఆకాశమే పట్టట్లేదు, భూమి కూడా పట్టదు. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఆయన ఏం చేయాలనుకుంటున్నాను? ఈ మందిరంలో ఆయన పెట్టాలనుకుంటున్నాను. లేదు, అది పొరపాటు. నేను మందిరం కట్టించుటకు నేను ఏ పార్టీ వాడను. నేను ఈ మందిరం కట్టింది ఒక బలిపీఠం కట్టి అక్కడ ధూపమేసి, దేవా నేను ఇక్కడున్నాను, ఒక్కసారి నన్ను చూడవా అని అడగడానికి మాత్రమే సరిపోతాను. హల్లెలూయా. జస్ట్ థింక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఒక్కసారి దేవుని గొప్పతనాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టచాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. ఆ మందిరం పట్టదు. ఆ మందిరం ఏమవ్వదు? పట్టదు. రైట్, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు?
సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల యొక్క ఆంతర్యం ఏంటి? దేవుణ్ణి మనము ఆయన గొప్పతనాన్ని గ్రహించలేము, వర్ణించలేము. పిల్లరా అలా అని దేవుడికి పిల్లరా సరిహద్దులు మనం నియమించలేము. కాబట్టి పిల్లరా ఆయనే బైబిల్లో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే బైబిల్లో ఉన్న దేవుడు, ఆయనే మనం పాడే దేవుడు, స్తుతించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనే సమస్తమును సృజించాడు. ఆయనే సమస్తమును ఏం చేశాడు? సృజించాడు. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ప్రియులారా ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు అంటే అర్థం ఏంటి? మన గ్రహింపుకు అందనివాడు, పరిమాణాలకు కొలవలేనివాడు, ప్రియులారా సరిహద్దులు నియమించడానికి సరిపోనివాడు. ప్రియులారా అసలు మనిషిని చేసినప్పుడు మనిషికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆది కాండంలో ఏదేను తోటనే దయనొందిన స్థితి ఏదైతే ఉందో, వినండి, ఏదేను తోటనే దయనొందిన స్థితి ఏదైతే ఉందో దేవుడు మనుషులతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మనిషిని చేసినప్పుడు ఎక్కడో లేడు. దేవాలయాలు ఎందుకు వచ్చాయి? గుడారాలు ఎందుకు వచ్చాయి? ఓడలు ఎందుకు కట్టబడ్డాయి? భవనాలు ఎందుకు నిర్మించబడవలసిన అవసరం వచ్చింది అనంటే, వాస్తవానికి ఈ జగత్తును అందులో సమస్తమును చేసినటువంటి దేవుడు తన పోలిక చెప్పున చేసుకున్న నరుడితో పాటు ఏదేని తోటలో వసించాడు. తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి నరునితో వసించాడు. అంటే ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఏనోషు పుట్టేంత వరకు యెహోవా నామంలో మనుషులు ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఎవరిని ఆకర్షించడానికి? దేవుణ్ణి ఆకర్షించడానికి. ఎక్కడికి ఆకర్షించడానికి? మనం ఉన్న చోటకి దేవుణ్ణి ఆకర్షించడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. వినండి, మనం ఉన్న చోటకి దేవుణ్ణి ఆకర్షించడానికి ఏమి ఉపయోగపడుతుంది? ప్రార్థన ఉపయోగపడుతుంది. మరి ఏదేను తోటలో ఆదాము ఏ ప్రార్థన కూడా చేయలేదు. అర్థం చేసుకోండి ఒక్కసారి. ఏదేను తోటలో ఆదాము ఏ ప్రార్థన కూడా చేయలేదు. ఆదామనే మొదటి మనిషిని చేసింది దేవుడు. ఆదామనే మొదటి మనిషిలో తన పోలికను నిర్మించింది దేవుడు. ఏ దేవుడు? మనిషికి గ్రహింపులోనికి మనిషి పిల్లరా ఆయన గొప్పతనాన్ని వర్ణించలేని దేవుడు పిల్లరా ఏదేను తోటలో ఆదామును నిర్మించి తన పోలిక చెప్పున తన స్వరూపమందు నరుని చేసి నరుని నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊది పిల్లరా ఏదేను తోటలో ఆదామును నిర్మించాడు. ఆదామును నిర్మించిన తర్వాత దేవుడు వసించాడు. దేవుడు ఏం చేశాడు? వసించాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏదేను తోటలో దేవుడు ఉన్నాడు. ఏదేను తోటలో అంత గొప్ప దేవుడని మనం మాట్లాడుకున్నాం. ఆకాశం పట్టదు, భూమి పట్టదు, ఏది పట్టదు పిల్లారా. అక్కడ పిల్లారా ఆయన ఎవరు ఒక చోటకి పరిమితి చేయలేరు అన్న దేవుడు, సరిహద్దులు నియమించబడలేని దేవుడు ఏదేను తోటలో వసించాడు, ఏదేను తోటలో నివసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఇప్పుడు ఏదేను తోటలో దేవుడు నివసించాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏదేను తోటలో దేవుడు నివసించి ప్రార్థనే లేకుండా ఆదాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. వేడుకోవలసిన అవసరం లేకుండానే ఎవరితో మాట్లాడాడు? అంటే గొప్ప దేవుడు, అసలు మనుషులకు గ్రహింపులోనికి రాని దేవుడు, మనుషులు వర్ణించలేని దేవుడు, మనుషులు సరిహద్దులు పెట్టలేని దేవుడు, ఆ గొప్ప దేవుడు ఏదేను తోటలో పిల్లరా తన పోలికలో చేయబడిన మనిషి అటు ఇటు తిరుగుతుంటే ఆదామా 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 అని రేయింపగలు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా, అసలు ఆదాము దేవుని దృష్టికి కనీసం ఒక పురుగులా కానీ చీమలా కానీ కనపడతాడు అంటే కనీసం ఒక చిన్న జీవిలా కూడా కనపడడు. అంటే అంత దేవుని దృష్టిలో ఆదాము అంత చిన్నవాడు. అలాంటి ఆదాము దగ్గరికి వచ్చి ఆదాంతో ఉంటూ, ఆదాంతో మాట్లాడుతూ, ఆదాంతో సావాసం చేస్తూ, ఆదాం పక్కనే ఉన్నాడంటే అసలు ఆయన ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఎందుకు ఏదేను తోటకు పరిమితి అయ్యాడు అనంటే ప్రియులారా, దేవుడు తాను చేసుకున్న సృష్టిలో, వినండి, దేవుడు తాను చేసుకున్న సృష్టిలో నిత్యత్వంలో మొదటివాడైన యేసు ప్రభు అయితే పిల్లారా ఈ భూమి మీద తనను స్తుతించడానికి చేసుకున్న సృష్టిలో మొదటివాడు ఆదాము.
దేవునికి స్తోత్రం కలుగును గాక.